హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ లోని అరటిపండు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వ్లాగ్ ని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అరటిపండు అంటే అందరికీ తెలుసు కదా, ఇది ఒక ప్రధానమైన ఫలాల్లోని ఇవి ఎక్కువగా ట్రాపికల్ ప్రాంతాల్లో పెరుగుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా అరటికాయల సాగు జరుగుతుంది. నెంబర్ 2, అరటి రకాల గురించి తెలుసుకుందాం. చిన్న అరటి, పొట్టి అరటి, రసాల అరటి, అమ్మ తిరునాళ్ళ అరటి, సో దీన్ని రెడ్ బనానా అని పిలుస్తారు. ఎలుకుందర అరటి, పచ్చ అరటి అండ్ నందీశ్వరుడు గెలలు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన అరటికాయల పేర్ల గురించి నేను చెప్పాను. ఇంకా మీకు తెలిసిన బనానా నేమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో నెంబర్ 3, బనానా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం. సో స్టమక్ సమస్యలకు మంచి ఔషధం అండ్ హృదయ ఆరోగ్యానికి మంచిది అండ్ ఎనర్జీ ఇన్స్టాంట్ గా పెరుగుతుంది అండ్ పొటాషియం అధికంగా ఉంటుంది, బీపీని నియంత్రిస్తుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. అండ్ నెంబర్ 4, అరటి సాగు వివరాల గురించి తెలుసుకుందాం. అండ్ సాగు కాలం వచ్చేసి జూన్ నుంచి ఆగస్టు వరకు మట్టిని సిద్ధం చేసుకోవాలి అండ్ నీటి పారుదల పద్ధతులు అండ్ పురుగు నివారణ అండ్ 10 నుంచి 12 నెలల్లో పంట సిద్ధం అవుతుంది. అండ్ అరటిపండు నిల్వ అండ్ మార్కెటింగ్. పండిన అరటి పండును త్వరగా తినాలి లేదా నిల్వ చేయాలి. కోల్డ్ స్టోరేజ్ లోని 10 డిగ్రీ సెల్సియస్ వద్ద మీరు నిల్వ చేయాలి. నెంబర్ 6, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో అరటి మొక్కను 3 సార్లు పండిన తర్వాత కత్తిరించాలి. అరటి చెట్టు ప్రతి భాగం ఉపయోగపడుతుంది. కాయ, ఆకులు, దుంపలు, విత్తనాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అరటికాయలతోని కూరలు, స్వీట్స్, స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పచ్చి అరటిని ఆవిరి ద్వారా పండిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు అరటికాయల గురించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.